వాక్యోపదేశానికి మనం వెళుదాం. వాక్యాన్ని మనం గౌరవిద్దాం. ఉండే కొద్ది గడియలు దేవుని మాటలు చక్కగా మనం నేర్చుకుందాం. ఆయన మాటలు ఎంతో మధురం, ఆయన మాటలు ఎంతో శక్తి కలిగినవి, ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాట ఎలాంటి మనిషినైనా మార్పులేకి నడిపించగలుగుతుంది. కాబట్టి అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ సమయాన బైబిల్లో ఒక మంచి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గొప్ప పేరుని పొందుకున్నాడు. అది కాకుండా ఆయనకి ఏమీ కొదువు లేదు, అన్నీ ఉన్నాయి. ఆయన గుండెల్లో ఒక ఆశ కలిగింది. ఆయనకి ఒక్క కోరిక ఒకటి ఉండేది. ఆ కోరిక కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. నేను ఎట్లుండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా ఉద్యోగం ఎలా ఉండాలి, నా డ్రెస్ కోటింగ్ ఎలాగ ఉండాలి, నా దగ్గర ఇంత డబ్బు ఉండాలి, ఇంత ఆస్తులు ఉండాలి, ఏటీఎం నిండగా లక్షల రూపాయల డబ్బులు పెట్టుకోవాలి అని, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇళ్ళు కొనుక్కోవాలి, మంచిగా ఉండాలి అన్న మనిషి లోపల ఎన్నో కోరికలు హలమోదుతా వస్తాయి. అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఈ భూమి మీద లేరని చెప్పడానికి అవకాశం లేదు. చూడటానికి పేదవాళ్ళుగా ఉన్నా, చినిగిపోయిన బట్టలు కట్టుకుని బతుకుతా ఉన్నా, లోపల అంతరంగాల్లో కోరికలు దండిగా కనపడతాయి. దేవుని బిడ్డలారా, అలాగా బైబిల్లో ఒక ఆయన మాత్రం ఆయనకు ఒక కోరిక ఉండేది, ఒక ఆశ ఉండేది. ఆ ఆశని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. నేను ఆశపడేది ఇది నెరవేరాల ప్రభువా, నేను అడిగేది ఇది నాకు దొరకాలి నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎవరని మనం చూద్దాం. కీర్తనలు రాసిన గ్రంథం 27వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు రాసిన గ్రంథం 27వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. నేను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితమంతా నేను యెహోవా మందిరంలోనే నివసింపగోరుచున్నాను. ప్రపంచములో ఎవ్వరూ అడగలేనిది. నాకు తెలిసి మా సంఘానికి చాలామంది వస్తారు. ఏం కావాలంటే అప్పులు ఉండయ్యా, బాకీలు తీరాలి నాయన అంటారు. నీకేం కావాలంటే పెళ్ళి అవ్వాలన్నా అంటారు. నీకేం కావాలి, కోరిక ఏముందంటే పిల్లలు పుట్టాలా అంటాడు. నీకేం కావాలంటే మంచి బైక్ కావాలంటాడు. నీకేం కావాలంటే మంచి బంగారు కావాలయ్యా సవరాలు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు భూమి మీద ఉన్నాయి. అయితే దావీదు మహారాజు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఒక వరం అడిగాడంట. అయ్యా, నాకు ఒక గిఫ్ట్ నాయనా, నాకు ఒక వరాన్ని అట్లని దేవుణ్ణి అడుగుతున్నాడంట. ఈ మరి వరం ఎవరు అడగరని నేను అనుకుంటాను. ఏంటండి, ఇలాంటి అడిగే వాళ్ళని నేను చూసే వాళ్ళని తక్కువ. యేసయ్య ఏదన్నా చేస్తే సంఘానికి వచ్చే వాళ్ళని చూస్తున్నాను నేను. యేసయ్య ఏదన్నా పెడితే సంఘానికి వచ్చే వాళ్ళని చూశాను. యేసయ్య ఏదన్నా మేలు చేస్తే ఏంటండి, ఒక ఆమంటద్ది, దేవుడు మాకు ఏం మేలు చేశాడు అని. సంఘానికి వస్తూనే ఉన్నారు, మళ్ళీ ఏమంటున్నారు, ఏం మేలు చేశాడు యేసయ్య అంటారు. అంటే యేసయ్యకి లంచం ఇస్తున్నారు. నువ్వు మేలు చేయి, నేను లంచం ఇస్తాను నీకు అంటున్నారు వాళ్ళు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావన్న మాటను మర్చిపోయారు వాళ్ళు. నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుని అన్నది మర్చిపోయారు.
మన జీవితం కరెక్ట్గా స్థిరంగా పెట్టుకుంటే దేవుడు తాను గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. యేసయ్య చేయాల్సిన బాధ్యతలు, దేవుడు మన పక్షాన చేయాల్సిన ధర్మం, దేవుడు మన పక్షాన నెరవేర్చాల్సిన కర్తవ్యం ఆయన నెరవేర్చి పెడతాడు. మనం కరెక్ట్గా ఉండాలి కదా, అదే ప్రాముఖ్యమైన విషయం. అది దేవుని బిడ్డలారా, ఇందులో రాయపడినట్లుగా ఒక వరాన్ని అడిగాడంట, ఒక గిఫ్ట్ని అడిగాడంట. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేని గిఫ్ట్ అడుగుతారు, ఇల్లు లేనివాడు ఇల్లు అడుగుతాడు, అప్పులు ఉన్నాడు బాకీలు తీరాలని అడుగుతాడు. రకరకాలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు ఏదేదో అడుక్కుంటూ ఉంటారు దేవుని దగ్గర. అయితే దావీదు మహారాజు ఈ లోకపర్యమైంది ఏది అడగల దేవుని దగ్గర. ఈ భూ సంబంధమైన వాటిని ఏది అడగల. ఆయన దేన్ని కోరుకోలా, దేని మీద మనసుని పెట్టలా. ఆయనకు బాగా తెలుసు ఇది ఈ జీవితం మూడు రోజులు ముచ్చట్లు రాని. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత ఉన్నా, ఎంత గొప్ప పేరు ప్రసిద్ధులు ఉన్నా, ఒక్కరోజు మనం మట్టికి వెళ్ళాల్సిన వాళ్ళమే. ఒకరోజు మన జీవితం అంతరించిపోతుంది. కాబట్టి ఏది శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైనది ఒకటి ఉంది, అది దేవుడు తప్పితే ఇంకేది లేదు మన దగ్గర శాశ్వతమైందని తెలుసుకున్నాడు. ఈరోజు చూడండి, అందువల్ల బైబిల్లో అప్పుడప్పుడు నేను చదివేటప్పుడు కొన్ని ఆశ్చర్యాలు పడతాయి నాకు. క్షయమైన వాటిని మీరు వెతకబాకన్నా అంటాడు దేవుడు. క్షయమైంది ఎట్ట ఎతకకుండా అవుతుంది. నాకు ఇల్లు కావాలి, ఇల్లు ఎత్తుక్కోకుండా ఎట్ట అవుతుంది. అన్నం కావాలి, అన్నం ఎత్తుకులాడుకోకుండా ఎట్ట అవ్వగలుగుతుంది. వస్త్రాలు కావాలి, వస్త్రాలు లేకుండా నేను ఎట్ట పనికి పోకపోతే ఎట్లా నేను. క్షయమైన వాటి మీద మీ మనసు నిలపబాకండి, అక్షయమైన వాటి మీద పెట్టండి అంటాడు దేవుడు. అక్షయం అంటే జీవం కలిగింది, దేవుని సన్నిధిలో అది దొరికేది నీకు. యుగ యుగాలు అక్కడ ఉండబోయేది, తరతరాలు అక్కడ ఉండబోయేది. క్షణికమైన జీవితం కొరకు క్షయమైన వాటిని వెతకబాకండి అంటాడు దేవుడు. క్షయమైనదంటే డబ్బులు, బంగారు, ఆస్తులు, ఇవన్నీ. ఏంటంటే ఈ మాటలు ఎవరికన్నా చెబితే వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, ఏంట్రా ఫాస్ట్గా చెబుతున్నాడు, ఈ లేకపోతే ఎట్లా జరుగుతాయి అన్నీ, ఈ లేకపోతే మన ఫ్యామిలీలు ఎట్లా ఉంటాయి అని. దేవుని బిడ్డలారా, మనకి ఏ పూటకి ఏం కావాలో దేవుడు ఇస్తాడు. దానికని అదే మతితో బతకూడదు, మనం అదే ఆలోచనతో బతకూడదు. కొందరినైతే సండే చర్చికి రా అంటే పని పోతుంది అంటారు. ఏమంటారు? పని ఏసైనన్నా వదిలిపెడతాను కానీ నా ఉద్యోగాన్ని నేను వదిలిపెట్టాను. ఏదన్నా పరిచర్య చేసేదానికి రా అట్లని అంటాం మేము. వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, మా దగ్గర లీవే లేదు నాకు అంటారు. ఏమంటారు? లీవే లేదు అంటారు. ఇప్పుడు చూడండి, మనం క్షయమైన వాటికి మనం ఏం చేస్తున్నాం? దేవుని సేవ అక్షయమైంది. ఏంది? దేవుని సేవ అక్షయమైంది. బాగా నేను మీకు ఒక మాట చెప్తాను, మీకు క్లియరెన్స్ చేస్తాను, మీ బుర్రల్ని క్లియరెన్స్ చేస్తాను. ఓకే, ఈ భూమి మీద మనం జాబ్ చేస్తాం, ప్రయాసాలు పడతాం, దానికి కావాల్సిన జీతం వస్తుంది. ఆ జీతం ఎన్నింటిలో ఉంటుంది? ఒకరోజు అది పోయేస్తుంది, ఖాళీ అయిపోతుంది. మా నాయన రిటైర్డ్ 9 లక్షలు వచ్చింది, ఏదో రూపాయి లేడు, ఇంకా అప్పుల్లో ఉన్నాడు. ఎట్లా సాధ్యమైంది అది? ఏంటంటే ఏ డబ్బన్నా ఉంటుందా మన దగ్గర? ఉండు. సంపాదించినట్లుగా వెళ్ళిపోతాయి. అయితే దేవుడు అంటాడు, నువ్వు భూమి మీద నా కొరకు కష్టపడే ప్రతిదీ నేను పరలోకమందు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అంటాడు. అంటే ఏంది? భూమి మీద ఉన్న డబ్బులు తరిగిపోతాయి, అంతరించిపోతాయి, అవి మన చేతుల నుంచి జారిపోతాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ దొంగలు లేరు, దోచుకునే వాళ్ళు లేరు, చెమట్లు కొట్టవు ఇక్కడ. నువ్వు చేసే భూమి మీద ప్రతి పని, ప్రతి సేవ, ప్రతి కార్యము పరలోకమందు నీకు నేను నీ కోసం ధనము నేనేం చేసి పెట్టున్నాను, సిద్ధపాటు చేస్తున్నాను. అది ఏంటంటే అక్షయమైనది. అది క్షయమైనది కాదు, అది అక్షయమైనదే అంటాడు దేవుడు. అప్పుడు చూడండి, దావీదు మహారాజు ఈ భూ సంబంధమైన వాటిని ఏది అడగకుండా దేవుని దగ్గర ఒకటి అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా నాకు ఒకే ఒక వరమే నాయన, ఆ వరం నాకు కావాలి నాయన అట్లని దేవుని అడిగాడు. అది ఏమడిగాడో చూడండి.
ఆ భాగంలోనే అక్కడ రాయపడి ఉంది. ఏం రాయపడి ఉందంటే, దానిని నేను వెతుకుచున్నాను. ఆ వరాన్ని వెతుకుతున్నాడంట, దేవుణ్ణి అడిగి దాన్ని వెతుకుతున్నాడంట. ఎంతమంది ఈరోజు మనం వెతుకుతున్నాం? యేసయ్యని వెతుకుతున్నామా? వాక్యాన్ని వెతుకుతున్నామా? ప్రార్థనని వెతుకుతున్నామా? సంఘాన్ని వెతుకుతున్నామా? దేవుని సన్నిధిని వెతుకుతున్నామా? దేవుని కృపావరాలను వెతుకుతున్నామా? దేవుని సేవలను వెతుకుతున్నాం. మనము మన సొంత కార్యాలనే మనం చూసుకుంటాం. మన సొంత విషయాలనే పదే పదే చెప్పుకుంటాం. కొన్ని ఇంట్లో అయితే కొన్ని కార్యాలు ఉంటాయి. ఏముంటాయి అంటే, నీకేం నువ్వు సేవ చేస్తున్నావు, మా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి తెలుసా అంటారు. అంటే నాకు ఇల్లు లేదా, నేను ప్లాట్ఫామ్లోనే ఉన్నాను. ఏంటంటే మా ఇంట్లో ఫ్యాన్ లేదా, లైట్ లేదా, మా ఇంట్లో ఏం లేవా, నేను రోడ్ల మీద తిరుగుతున్నాను సేవ చేసేవాడిని. నాకు ఇల్లు ఉంటుంది, నాకు పనులు ఉంటాయి. ఏంటంటే కొందరు అనేది అజ్ఞానంగా మాట్లాడే విధానాలు ఉంటాయి, కొందరికి తప్పుగా మాట్లాడే విధానాలు ఉంటాయి. మేమేం చేస్తామంటే 90% దేవునికి వచ్చి 10% కుటుంబానికి ఇచ్చేది ప్లాన్ చేస్తాను. అందువల్ల నేను ఎప్పుడు కూడా సమయానికి రావాలనుకుంటాను, సమయానికి ముగించాలనుకుంటాను. సమయాన్నం అంటే నాకు చాలా ప్రాణం. నీట్నెస్, అదిదా డిసిప్లిన్. మన ఇష్టానికి మనం ప్రార్థన నడపకూడదు, మన ఇష్టానికి మన సంఘానికి పోకూడదు, మన ఇష్టానికి మనం ఓపెన్ చేయకూడదు. మనం దేవుని క్రమాన్ని కరెక్ట్గా మనం పాటించాలి. అది దేవుడు చూస్తూ ఉంటాడు మనం పైన నుండి. ఒకవేళ మన వల్ల కాలేదా, డివైడ్ అయిపోయేసేయాలి, తనీగా ఉండిపోవాలి. మనం అలాగ నేర్చుకోవాలి. మనం అందరికీ స్ట్రగుల్ పెట్టకూడదు, మనం అందరినీ ఇబ్బంది పెట్టకూడదు, అందరికీ సమస్యగా మనం మారకూడదు. నా దగ్గర ఉన్న అలవాటు అదే. నీ వల్ల కాలేదా అటుపై కూర్చో అంటా నేను, అయినోడిని చేయని అంటా నేను. బైబిల్ కూడా అదే చెప్తుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఎవరి పని వారిని చేయని, వారిని ఆటంకపరచవద్దు. యేసు ప్రభు కూడా చూడండి, మీరు గమనించండి, శిష్యులందరికీ పొరాపణ వచ్చింది, కుళ్ళు వచ్చింది, మతిలో కడుపు మంట వచ్చింది వాళ్ళకి. నేరుగా వచ్చే రేసు దగ్గర, బోధకుడా మన టీంలో లేడు, మన టీంలో మెంబర్షిప్ అవలా, మనతో కూడా ఎక్కడ తిరగల, మనతో పాటు ఎలాంటి కనెక్షన్ లేదు. అయితే నీ పేరు చెప్పి దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఒకడు, రోగుల్ని బాగు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని బతికేస్తున్నాడు. అట్లని కడుపు మంటోళ్ళు వచ్చి చెప్పారు అక్కడ యేసయ్య దగ్గర. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఒరే, వాడి పని వాడు చేసుకొని నీ పని నువ్వు చెయ్యి అన్నట్టు. ఈ కడుపు మంటోళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పుకుందా తిరుగుతారు. యేసయ్యకి కూడా బాగా తెలుసండి, ఆయన మహాజ్ఞాని, మహా తెలివి కలవాడు ఆయన. కాబట్టి దేవుడు అన్నాడు, వాడిని ఆటంకపరచవద్దు, వాడు నాకు మహిమను తెచ్చేదానికి ఆ పనిని చేస్తున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మన సంఘంలో ఎంతోమంది సేవకులు చేశాం, తనిగిపోయి సంఘం పెట్టాను. నేను ఎప్పుడు కులుకోలేదే. నేను ఎప్పుడు వాళ్ళని చూసి అయ్యయ్యో నా దగ్గర ఎదిగి మన దేవుళ్ళు ఎదుగుతా, మన దగ్గర ఉంటా, తనిగి వెళ్ళి సంఘాలు పెట్టాడురా అట్లని ఎప్పుడు నేను అనుకోలేదే. ఇక వాళ్ళని పిలిపించి మాట్లాడతాను, మీ పరిచర్లు ఎట్టుండే అని అడుగుతాను, బాగా చేయండి అని చెప్తాను. ఏంటంటే ఆ మనస్తత్వం రావాలి, అంతేగాని మనం కులుకోకూడదు. ఇంకొకరిని చూసి మనం ఎప్పుడో ఆ మనసు మనకు రానివ్వకూడదు. దేవుని బిడ్డలారా, అతను వెతుకుతున్నాడంట ఆ వరాన్ని, దేవుని సన్నిధిలో వెతుకుతున్నాడు. ప్రభువా నాకు ఒక వరమే. అప్పుడు దేవుని దగ్గర మనం ఏదైనా అడుగుతున్నామంటే దాన్ని వెతుక్కోవాలి, మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, చెమటలు గరవాలి, పరుగులు తీయాలి. దేవుడిని ఒకటి అడుగుతున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చేంతవరకు మనం పరుగులు తీయాలి. ఇప్పుడు కూడా మన స్తోత్ర ప్రార్థన చేసాం, చాలా వాటి కోసం చేసాం. మనం ఎందుకు చేసాం? ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాలి. దీని కొరకు మనం పాటుపడాలా, దీని కొరకు మనం ప్రయాసపడాలా అన్న ఒక స్థాయి మనకు రావాలి. అట్ల తర్వాత ఇక్కడ రాయపడి ఉంది, నేను ఒక వరమును అడిగి తిని దాన్ని వెతికి తిని. మనం నిద్ర లేచిందే టీ వెతకతాం, టిఫిన్ వెతకతాం, మధ్యాహ్నం అయితే అన్నం వెతకతాం, సాయంత్రం అయితే డిన్నర్ ఎతికిలాడతాం.
కొందరైతే పాస్పోర్ట్ అంగడి ఎతికిలాడతారు, కొందరైతే మందంగడిని ఎతికిలాడతారు, కొందరు సినిమా, కొందరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట్లో కొందరు వెతికే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం యేసయ్య సన్నిధిని వెతకాలి, దేవుని కార్యాలను మనం వెతకాలని బైబిల్ గ్రంథం మనకు పదే పదే చెప్తా ఉంది. తర్వాత అందులో రాయబడిన ఒక మాటని మనం గమనిద్దాం. చూడండి, ఆ కింద భాగంలో ఏం రాసి ఉన్నారు? దేవుని మాట రాస్తుంది. అందులో నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును. అక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. 2 పాయింట్లు ఏంటంటే, దేవుని ప్రసన్నతను నేను చూడాలంట. అప్పుడు దేవుని ప్రసన్నత చూడాలంటే వర్షిప్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి హూ అనకూడదు. అవన్నీ యాక్టింగ్లు. అవన్నీ వర్షిప్ అంతా అయిన తర్వాత వచ్చి అభిషేకం మొత్తం ఉంది ఎగడుతున్నానంటే క్రమమే తప్పు. దీంట్లో నీకు ఎట్టొచ్చింది ఈ మహిమని తెలియదా? కొందరు అలాంటి వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ఆయన అడిగిన వరం ఏం తెలుసా? దేవుని దగ్గర ఆయన ప్రసన్నతను చూడాలంట. ఏం చూడాలంట? ప్రసన్నతను చూడాలి. సంఘంలో చూడండి, ప్రసన్నం ప్రసన్నం దేవ ప్రసన్నం, ఆహా ప్రసన్నం ప్రసన్నం దేవ ప్రసన్నం. ఎంతమంది మనం దేవుని ప్రసన్నత మనం అనుభవించాలనే వాళ్ళం ఉన్నాం? దేవుని ప్రసన్నత నేను పొందుకోవాలి అనుకునే వాళ్ళం ఎంతమంది ఉన్నాం? దేవుని ప్రసన్నత మన దగ్గర ఉండిందనుకోండి, వ్యాధులు నయమవుతాయి, దెయ్యాల పీడింపులు పారిపోతాయి, పలరకమైన వస్తున్న కన్ఫ్యూషన్స్, అలర్జడలైన మనసు పోతుంది, పలరకమైన ప్రాబ్లమ్స్ తీరుతాయి. ఎప్పుడో దేవుని ప్రసన్నత పైకి వచ్చేటప్పుడు ఆ ప్రసన్నతను అడిగాడు దేవుడి దగ్గర, అయ్యా నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ ప్రసన్నతను నేను అనుభవించాలంటున్నాడు. అప్పుడు దేవుని ఒక ప్రసన్నతని మనము అనుభవించేదానికి, ఆ అనుభవం లేక రావటానికి మనం ఏం చేయాలా? రావాలి. అంటే ఆయన మహిమ, ప్రసన్నత అంటే ఆయన మహిమ. ఆయన మహిమలో స్వస్థత కూడా ఉంది. 18 ఏళ్ళుగా రక్త సవరణ కలిగిన స్త్రీ, ఏంటండి 12 సంవత్సరాలు 12 ఏళ్ళు రక్త సవరణ కలిగిన స్త్రీ, ఆమె దేవుణ్ణి ముట్టగానే ఆయనలో నుంచి ఒక ప్రభావం బయటికి పోయేసిందంట. శిష్యుల దగ్గర అన్నాడు, రే ఎవరో ముట్టారురా నన్ను అన్నాడు. ఏంటయ్యా నువ్వు అనటం? ఎంతమంది నిన్ను తాగుతున్నారు, ఎంతమంది ముట్టుకుంటున్నారు, ఎంతమంది నిన్ను ముట్టుకోవాలని ఆశతో ఉన్నారు, అందరు ముడుతుంటే ఏంది ఎవరో ఒకరు అంటావు కదరా? నాలో ఉన్న ఒక మహిమ బయలుదేరింది, ఒక ప్రసన్నత బయటికి వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టారు అంటాడు. అప్పుడు దేవుని ప్రసన్నత మన మీద ఉండిందంటే మన రోగం కూడా, మన జబ్బులు కూడా నయమవుతాయి. ఆ నయమయ్యేదానికి ఏం చేయాలంటే స్టార్టింగ్ ప్రార్థనకే వచ్చి లోపల కూర్చోవాలా. వర్షిప్లు అంతా కొందరు చూడండి గొట్టలో వింటారు, ఇప్పుడు వాక్యం స్టార్ట్ అయింది, ఇప్పుడు బైబిల్ తీసుకొని పైకి పోదాము, ఇప్పుడు చర్చి స్టార్ట్ అయ్యి ఉంటుంది, రా వెళ్దాము అన్నట్టుగా వస్తారు. ద ప్రేయర్లో ప్రసన్నత ఉంది, ప్రార్థన చేసే దాంట్లో ప్రసన్నత ఉంది. అది అనుభవించకుండా కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు. నాకు ఎప్పుడే నచ్చని విషయం ఏంటంటే లేట్. నాకు లేట్ ఎప్పుడు నచ్చదు. ఎవరన్నా చెప్తే నేను తీసుకుంటాను, దాన్ని అంగీకరిస్తాను. లేట్ అన్న మాట వచ్చితేనే నాకు మహా కోపము. నాకు ఎప్పటికే మిగతా వాళ్ళ విషయాల్లో వదిలేస్తా అన్నీ, నా ఊరికి కరెక్ట్గా ఉండాలనుకుంటాను నేను. మిగతా వాళ్ళ విషయాలంతా వదిలేస్తా. నువ్వు 6 గంటలకు నన్ను బిలు, 8 గంటలకు కూడా మీటింగ్ పెట్టుకో, నాకేం లేదు, నేనేమన్నా, అది నీ ఇష్టం, అది నీ అలవాట. నా అలవాటు ఎట్లంటే నేను చెప్పిన టైంలో కరెక్ట్గా నేను చేయాలి అన్నది నా అలవాట. అప్పుడు దేవుని ప్రసన్నతని, ప్రార్థన ఆ ప్రసన్నతను అనుభవించాలంటే మనం ముందుగానే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో కాచుకొని
ఉండాలి. దేవుని సన్నిధిలో మనం వెయిట్ చేయాలి. అదేదా దావీదు అంటున్నాడు, నీ ప్రసన్నతను నేను చూడాలని, నీ ప్రసన్నతను నేను అనుభవించాలని. దేవుని బిడ్డలారా, ఆయన ప్రసన్నత మన మీద దిగితే, ఆయన ప్రసన్నత మన లోపలికి వస్తే మనకి ఒక క్రొత్త మనసు వస్తుంది, ఒక క్రొత్తైన ఆలోచనలు వస్తాయి, మనం ఒక నూతనమైన ఒక నమ్మకాన్ని పొందుకుంటాం. మనం అదే విల్ పవర్ అంటారు కదా, అది పొందుకునేస్తాం మనం. అప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండాలి, వర్షిప్లో ఉండాలి, అప్పుడు దాన్ని నీకు ఆ ప్రసన్నత దొరుకుతుంది. నువ్వు వాక్యానికి ఆమెనికి వస్తే అది దొరుకుతుంది. నీకు ఆ ప్రసన్నతను అనుభవించలేదు. అందరూ ఆరాధించేటప్పుడు అందరితో కలిసి ఆరాధన చేస్తే ఆ ప్రసన్నత మన మీదకి వస్తుంది, ఆ మహిమ మన మీదకి వస్తుంది. మనం అంత ఆరాధన ఎంత అయిన తర్వాత వాక్యం మడుగు జాలే. కొందరికి ఒక్కొక్క డైలాగ్ ఉందండి, చర్చికి పోయినానంటే పోయినా, చర్చికి పోయినానంటే పోయినా. ఆ క్రమం తెలియదు వాళ్ళకి. చర్చికి పోయినంటే పోయినా అంతే. అది కాలవరైనా 10 నిమిషాలైనా పోయినానంటే పోయినా అంతే. పేరు అదే పోస్టర్లు అతికించుకోవటం. ఇది నేను పోయినానంటే నేను పోయినాను, అది కాదు క్రమం. దేవుని ప్రసన్నతను అనుభవించేదానికి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఆమేన్. వాళ్ళ తర్వాత అంటాడు, ఆయన ఆలయములో ధ్యానించుటకును. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలంట. ఏం చేయాల? వాక్యాన్ని సేవకులు చెప్పేటప్పుడు ఆ మాటని ధ్యానం చేసుకోవాలా, ఆ మాటలు ధ్యానం చేయాల. ఇదే దావీదు అంటాడు, నేను నా పరుపు మీద పండుకొని ఆయన వాక్యాన్ని నేను ధ్యానించేటప్పుడు నాకు క్రొవ్వైన మెదడు దొరికింది అంటాడు. ఈసాకు రెప్కా వచ్చేటప్పుడు సాయంత్రం పూట పొలంలోకి వెళ్ళి యెహోవా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ధ్యానించే వాళ్ళు ఎవరు ఉన్నారు? అది లేదు. ఇప్పుడు ధ్యానాలంతా ఏం ధ్యానాలు ఉండేవి తెలుసా? ఎక్కడ పోదాం, ఏం చేద్దాం, ఏ పనిలో పోదాం, ఎలాగ సంపాదిద్దాం, ఎట్ట ఉందాం, ఈ ధ్యానం లేకువ. దేవుని గురించిన ధ్యానం లేవు, వాక్యం గురించిన ధ్యానం లేవు, దేవుని కార్యాల గురించిన ఆ ధ్యానం లేవు ఇప్పుడు ఈ రోజుల్లో. అప్పుడు చూడండి, దావీదు గారు అంటున్నాడు, నేను ఆయన ప్రసన్నత నాకు కావాలి, అదేదా నాకు వరం. రెండోది, ఆయన వాక్యాన్ని నేనేం చేయాలా? ధ్యానం చేయాలా. ఆ ఇంటి కథ ఈ ఇంటి కథ కాదు నేను ధ్యానం చేసేది. చాలామంది చూడండి, ఇంటి కథలు భలే ధ్యానం చేస్తారు, ప్రాబ్లమ్స్ని ఎక్కువ ధ్యానం చేస్తారు. అదే నేను ముందుగా చెప్పిన, అక్షయమైన వాటిని ఎందుకు మీరు వెంబడిస్తారంట? అక్షయమైనది దేవుని వాక్యం, దాన్ని ధ్యానం చేయండి. అది ఆశీర్వాదం, అది దేవుని దీవెన, అది మహిమ. అప్పుడు దావీదు అంటాడు, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేయాలి, అద్దా నా వరం, అద్దా నేను అడిగేది. నేను వాళ్ళని వీళ్ళని గురించి నేను ఆలోచన చేసుకుంటే ఏముంది నాయన, ఏం నా పూట కడుస్తుందా, నాకు పొట్ట నిండుతుందా, నాకు ఏదైనా మేలు జరుగుతుందా? ఏం జరగవు కదా నాయన. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తే ఒక నమ్మకం పడుతుంది, నాకు మధురం కలుగుతుంది, సంతోషం వస్తుంది, నా జీవితంలో నమ్మకం పుట్టుకొస్తుంది. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తే, నీ వాక్యం నా అందు ఉండిందంటే నన్ను మంచిగా బలపరుస్తుంది అయ్యా అట్లని చెప్పి ఆ వాక్య ధ్యానాన్ని గురించి అంటాడు, నేను నీ సన్నిధిలో ధ్యానం చెయ్యాలి. ఎంతమంది మనము చాలామంది నేను అడుగుతా, పోయిన వారం ఏ వాక్యం చెప్పారని అంటే మర్చిపోయినాను అయ్యా అంటారు. పోయిన వారం ఏం మాంసం చేసుకున్నామని పట్టునని చెప్తారు. అంటే తినేదానికి ధ్యానం ఎక్కువగా ఉంది, దేవుని మాటలు విన్న మాటలకి ధ్యానం లేదు. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, నేను ధ్యానం చెయ్యాలి అని. అట్ల తర్వాత ఏమంటున్నాడు, కంటిన్యూ చేయండి. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇదిదా ఆయన వరం. అయ్యా మ్యారేజ్లకు పోయేది కాదు, నేను కీడు కార్యాలకు పోయేది కాదు, నాకు పెద్దది పెద్ద పెద్ద భవనాల దగ్గరికి పోవటం కాదు, పెద్ద పెద్ద టూరిస్ట్ ప్లేస్లకు పోవటం కాదు, గొప్ప గొప్ప చోట్ల కాదు నేను ఉండాల్సింది, గొప్ప గొప్ప చోట్ల కాదు నేను కూర్చోవాల్సింది, అక్కడ కాదు నేను ఉండాల్సిన విషయాలు. నేను ఎక్కడ ఉండాలంటే, నా వరం ఏందంటే నీ సన్నిధిలో అని అంటాడు. నీ సన్నిధిలో నా జీవిత కాలం అంతా
నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇదే నా వరం. என் வாழ்க்கை முழுதும் நான் எங்க இருக்கணும்? தேவன் சபையில் இருக்கணும், தேவனை நெருங்கி இருக்கணும், தேவனிடத்துல ஜபத்தோட காணப்படணும், தேவனோட பிரசன்னத்தை நான் பெற்றுக்கொள்ளணும், தேவனோட வசனத்தை நான் தியானிக்கணும். இதுதான் இந்த வரம். இந்த வரம் எனக்கு வேணும். இதுக்கு மேல இருக்கிற எந்த பாக்கியம் கிடைக்கும் எனக்கு? இது கொடுங்க ஆண்டவர் எனக்கு அப்படின்னு கேட்கிறாரு கடவுள் இடத்துல. தேவன் பிள்ளைகளே, நம்ம கர்த்தர் கேட்ட கண்டிப்பா அது என்ன பண்ணுவாரு? கொடுப்பாரு. பாருங்க, எவ்வளோ எவ்வளோ பெரிய ஆளு. எது கேட்குறாரு பாருங்க. வேற எதுவுமே கேட்கல கர்த்தர் இடத்துல. அவர் பிரசனத்தை பெற்றுக்கொள்ளணும், வசனத்தை தியானிக்கணும், அவர் சபையில் இருக்கணும். ரொம்ப நேரம் அவர் సభలో இருக்கணும். నీ మందిరంలో నా జీవితకాలం అంతా, జీవితకాలం అంటే ఏందండి? 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్ట కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేనేం చేయాలా? చర్చిని, నీ సన్నిధిని, నీ మందిరాన్ని నేను వదిలిపెట్టకూడదు. ఇదిదా ఒక మంచి ప్రార్థన చేశాడు. అక్కడికి ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, అదే కీర్తనలు 63:2 వాక్యాన్ని చదవాలి. 63:2 కీర్తనలు రాసిన గ్రంథం 63:2. చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూడండి, ఆయనకి ఎంత ఆశ. చూడండి, దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ప్రభావం చూడాలని, ఆయన మహిమను చూడాలని. ఏంటండి, ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారండి? అసలుకి ఇలాంటి వాళ్ళు లేరండి నాకు తెలిసి. నేను నిజం చెప్తున్నా, దేవుని బిడ్డలారా, మీరు ఏమనుకోబాకండి. అయ్యా, సంఘానికి వచ్చిన మా కొడుకు పిల్లని చూడా, సంఘానికి ఎందుకు వచ్చింది ఆమె? ఈయన ఎందుకు పోతుండ సంఘానికి? ఈ రాజు ఎందుకు పోతున్నాడు? దావీదు గారు సంఘానికి. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశపడుతున్నాను అంటున్నాడు. మేము చర్చకు వచ్చినాం కానీ, సందా కట్టినాం కానీ, మాకు ఏం చేసి పెట్టా అని వచ్చేవాళ్ళు ఉన్నారు సంఘానికి. వాళ్ళ అవసరతల కొరకు, వారి అక్కర్ల కొరకు ఈటికొచ్చే వాళ్ళని చూసాం మనం. అయితే దావీదు మహారాజు చూడండి, నీ బలమును నేను చూడాలి, అందుకోసమే చర్చకు వస్తున్నా నేను. నీ ప్రభావం చూడాలి, నీ మహిమ కలిగిన ప్రభావం చూడాలి నేను, అందుకే నీ సన్నిధికి వచ్చాను నేను అంటాడు. ఎవరెవరు ఎంత గొప్పోడండి ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నామండి మనం. ఆలోచన చేసుకోవాలి దేవుని బిడ్డలారా. వాక్యం ఎప్పుడు మారదు. ఇంకొక 100 ఏళ్ళు పోయినా ఈ వాక్యం అంటనే ఉంటుంది. మనం లేకపోయినా ఈ వాక్యం ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. మనం ఉన్నామా? ఆ వాక్య ప్రకారమైన జీవితం మనలో ఉందా అని అంటాడు. సెకండ్ ఏమంట చూడ, పరిశుద్ధ ఆలయం తట్టు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చూడండి, A to Z ఆయన చర్చలో దేవుని కార్యాలు, దేవుని చూడాలన్నదే ఆయన మైండ్ సెట్. ఆమేన్, హల్లెలూయా. దేవుని చూడాలని, దేవుని కార్యాలు చూడాలని, ప్రభావాలు చూడాలని. దేవుని బిడ్డలారా, మన చర్చకు పోయే మనం అందరం కూడా ఈ రకంగా ఉండాలి. అదే దేవుడు ఇష్టపడే విశ్వాసులు మనం. ఆయన కోరుకున్న ఆత్మీయులు మనం. ఆయన మన దగ్గర ఎదురు చూస్తున్న ఆయన బిడలంగా మనం ఉండాలంటే ఇలాంటి గుణలక్షణాలతో మనం దేవుని సన్నిధిలో కనపడాలి.
ఇలాంటి అలవాట్ల ద్వారా, ఇలాంటి కార్యాల ద్వారా మనం దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు దేవుడు మన ప్రతి అవసరతలు ఆయన ఏం చేస్తాడు? తీర్చిపెట్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం తలలోంచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనమందరం తలలోంచి ప్రార్థన చేసి ఈ వాక్యానికి మనం అప్పగిద్దాం. మనకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి. దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు. ఏదో ఒక మేలు కోసం కాదు మనం దేవుని వెంబడించేది, ఏదో వాటి కోసం కాదు మనం దేవుణ్ణి వెంబడించేది. ఆయన సన్నిధిలో ఒక వరం నేను అడిగాను. దావీదు అంటాడు, నేను దేవుని ఒక వరం అడిగాను, అది వెతుకుతున్నా. నేను వెతుకుతున్న వరం అది ఏంద్రంటే ఆయన సన్నిధిలో నేను ఉండాలి. అది ఏంద్రంటే నేను నా జీవితంలో నేను ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన మహిమను చూడాలి. అందుకోసమే నేను చర్చకు వస్తున్నాను, అందుకోసమే దేవుని గుడికి పోతున్నాను, అందుకొరకు ఆయన ఆలయం తట్టు వస్తున్నా. ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎవరెవరో గురించి కాదు నేను ఆలోచన చేసుకొని ధ్యానం చేసేది, నా యేసయ్య గురించి నేను ధ్యానం చేయాలి, నా ప్రభుని గురించి నేను ధ్యానం చేయాలి. నా జీవితకాలం అంతా నేను ఆయన సన్నిధిలో ఉండాలి. ఇదిదా నా వరం. ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా ఉండేది కాదు చర్చికి, వారం వచ్చి వారం రాకుండా ఉండేది కాదు, ఒక నెల వచ్చి నెల అవతల మరల నెల రాకు ఉండేది కాదు, సంవత్సరం వచ్చి మళ్ళీ ఇంకొక సంవత్సరం కనపడకుండా పోయేది కాదు. అలాంటి భక్తి జీవితం నాకొద్దు. నా జీవితం అంతా నేను దేవుని మందిరంలో ఉండాలి, నా జీవితం అంతా నేను దేవుని మందిరంలో ఉండాలి. ఆ ప్రసన్నత నేను పొందుకోవాలి, ఆయన్ని చూడాలి. దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లుగా ఎండిపోయిన భూమి ప్రదేశము వర్షం కొరకు ఎదురు చూసేటట్లుగా, అయ్యా నేను నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నీ పరిశుద్ధ ఆలయం తట్టు ఎదురు చూస్తున్నానయ్యా అటని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం, ఇలాంటి సమర్పణ కలిగిన బిడ్డలంటే దేవునికి చాలా ప్రాణం. ఇలాగ వారి జీవితాన్ని వారు నడిపించుకుంటా ఉంటే దేవునికి చాలా ఇష్టం. ఆ ఇష్టానికి మనం అప్పగించుకుందాం. ప్రభువా, దావీదు మహారాజు లాంటి అకృప మాకీ అయ్యా, అకృప మాకీ నాయనా, మేము అట్లా బ్రతకాలయ్యా. ఏదో నువ్వు నాకు ఏదో చేస్తావని కాదయ్యా, ఏదో నువ్వు నాకు ఇస్తావని కాదయ్యా, దానికోసం నేను వెంబడకూడదు. నేను నీ మహిమను చూసేదానికి, నీ ప్రభావాన్ని చూసేదానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేసేదానికి, ఎల్లప్పుడూ నా జీవితం నీ సన్నిధిలో గడిపేదానికి ఆ వరం నాకీ ప్రభువా, ఆ వరం నాకీ నాయనా. ఆ కృప ద్వారా నన్ను నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనకి రేపటి దినాన ఉదయకాలాన ఆరాధన ఉంది. 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు మనకు తమిళ ఆరాధన ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుచున్నాను. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. జీవ ప్రదాతవే నన్ను రూపు